ఏంటండి థంబ్‌నెయిల్ చూడగానే నోరూరిందా? అయితే ఇంకెందుకు లేటు మా స్టైల్‌లో ఈ డబుల్ స్టఫ్డ్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి చూసేయండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవడానికి కావలసిన పదార్థాలను చూసేయండి. గోధుమ పిండి, 1 స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, తగినంత ఉప్పు. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా యాడ్ చేసుకొని చపాతీ పిండిని కలుపుకుంటాను. ఒకసారి చూసేయండి. గోధుమ పిండి, ఉప్పు, పంచదార, నెయ్యి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేళ్ళాడిస్తూ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చక్కగా కలుపుకుందాం. ఒకేసారి వాటర్ వేస్తే ముద్ద లూజ్ అయిపోతుందండి, అప్పుడు మనకి ఎక్స్ట్రా పిండి పడుతుంది. సో చూసుకుంటూ వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోవచ్చు. చూసారు కదండి, చపాతీ పిండిని నేను చూపించినట్లు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా మనం టచ్ చేస్తే అక్కడ ఫింగర్ టిప్ పడేలా ఉండాలి. అలా అయితే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు అలానే వదిలేద్దాం. ఇప్పుడైతే చపాతీ పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేశాను కదండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం ఏ ఇంగ్రీడియంట్స్ని నేను యూజ్ చేస్తున్నానో ఒకసారి చూసేయండి. ఉడికించి స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు, కరివేపాకు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లి తరుగు, ఉడికించి స్మాష్ చేసుకున్న పచ్చి బఠానీ. ఇప్పుడు స్టఫింగ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఒకసారి చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలను వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం మినపగుళ్ళు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. వెల్లుల్లి కొంచెం బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం తురుము కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకుని వేసుకుందాం. ఇదంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. క్యారెట్ తురుముని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం పచ్చివాసన పోయేలా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప స్మాష్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. బంగాళదుంప ముక్కలు ముక్కలుగా ఉంటే చపాతీలో అడ్డుగా ఉంటుంది, సో చక్కగా స్మాష్ అయ్యేటట్లు చేసుకోవాలి. చివరగా పచ్చి బఠానీ స్మాష్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి అంతగా వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. ఇంత బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఆలూ స్టఫ్ చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ముద్ద అయితే చక్కగా నానింది. ఇప్పుడు మనం చక్కగా రోటీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ పిండి ముద్ద తీసుకొని చక్కగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 2 పోర్షన్లుగా డివైడ్ చేసుకొని 2 రోటీల్ని చక్కగా ప్రిపేర్ చేసుకుందాం. రోటీస్ని ఎలా తయారు చేస్తాను అనేది ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే మనకి 2 రోటీలు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు స్టఫ్ని ఎలా పెడుతున్నానో చూడండి. కిందన ఒక రోటీ వేసుకొని దాని మీద మనకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకో రోటీని వేసి చక్కగా సైడ్స్ని ప్రెస్ చేసుకోవడమేనండి. ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు, అందుకే దీని మీద కొంచెం పిండి వేసుకొని ఇంకొకసారి నీట్గా రోల్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ చపాతీని పెనం మీద వేసుకుందామండి. ఆయిల్ ఎలాంటిది వేయకుండా డైరెక్ట్గానే పెనం మీద ఈ చపాతీని వేసుకోవచ్చు. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో సైడ్ని టర్న్ చేసుకుందాం.
చూసారు కదా, చుట్టూ బబుల్స్ వచ్చాయి. ఇలా పొంగినప్పుడు దీని మీద మనం కరిగించుకున్న నెయ్యిని వేసుకుందాం. మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో అయితే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ గీని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా టర్న్ చేసుకోవాలి. ఇంతేనండి, నేను చూపించిన విధంగా చక్కగా కుక్ చేసుకుంటే ఈ చపాతీలు చాలా బాగుంటాయి. ఎప్పుడు రొటీన్ గా చపాతీలు ఏం తింటారండి? ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ స్టఫ్డ్ చపాతీలని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తేనే కదండి నోటికి కూడా విందు వినోదం. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి డబుల్ స్టఫ్డ్ చపాతీ ఎంత బాగా వచ్చాయో. ఎవరైనా సరే ఒకటి తిని ఆగగలరా? 2-3 చక్కగా తినేయాల్సిందే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.